ఫ్రెండ్స్ ఇది మోటోరోలా H50 ఫ్యూజన్. ఈ ఫోన్ అన్బాక్సింగ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో మీరు చూసే ఉంటారు. మళ్ళీ నేను కంప్లీట్‌గా అట్లా చెప్పినవన్నీ ఏం చెప్పను. ఈ ఫోన్ ఒక 10 రోజులు యూజ్ చేసిన తర్వాత దీని రివ్యూ కంప్లీట్‌గా దీనిలో ఏ పాజిటివ్స్ ఉన్నాయి, ఏం నెగెటివ్ అనిపించినాయి లాంగ్ రన్‌లో వాటి గురించి మనం మాట్లాడదాం. ఏ ఫోన్ అయినా కానీ ఫస్ట్ మనం స్పెసిఫికేషన్ అయితే చూడాల్సిందే. స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది H50 ఫ్యూజన్‌ది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. డిస్ప్లే దీనిలో 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 8GB RAM 128GB బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది దీని స్పెసిఫికేషన్స్. ఇంక ఈ ఫోన్ మనం పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. అండ్ ఈ ఫోన్ దీంతో కూడా కంపేర్ చేద్దాం. OnePlus Nord CE4 ఇది. రీసెంట్ నేను ఒక వీడియో చేశాను. 25,000 రూపాయల లోపు ఏ మొబైల్ కొనాలని చెప్పేసి. 25,000 రూపాయల లోపు వచ్చిన మొబైల్స్ అన్ని కంపేర్ చేసి చూస్తే ఈ ఫోన్ కొంచెం మనకి వాల్యూ ఫర్ మనీ అనిపించింది. లైక్ అన్ని డిపార్ట్మెంట్స్ కంపేర్ చేస్తే ఈ ఫోన్ 25,000 రూపాయలు. నేను ఆఫర్స్ గురించి మాట్లాడట్లే, బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటాయి. ఎప్పుడు ఏది ఉంటుందో తెలియదు కాబట్టి నార్మల్ బేస్ మోడల్ గురించి మాట్లాడిన 25,000 రూపాయలు. ఈ ఫోన్ వచ్చేసరికి మీకు 22,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది. రెండు మధ్య ప్రైస్ డిఫరెన్స్ 2,000 రూపాయలు ఉంది. చూద్దాం 25,000 రూపాయల్లో ఏది మనకి బెటర్. రెండు నాకు చాలా బాగా అనిపించిన ఫోన్స్ ఇవి. ఫస్ట్ మనం దీని పాజిటివ్ నెగిటివ్స్ చూద్దాం, తర్వాత నేను CE4తో కంపేర్ చేసుకొని చెప్తాను. ఫస్ట్ దీనిలో పాజిటివ్ విషయానికి వస్తే బాక్స్ కంటెంట్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. అన్నీ వస్తాయి బాక్స్లో మీకు. బాక్స్లో మీకు మొబైల్ కేస్ వస్తుంది, చార్జర్ వస్తుంది, 68 వాట్ చార్జర్. స్క్రీన్ గార్డ్ ఒకటే రాదు, ఇది కర్వ్డ్ స్క్రీన్, మీరు బయట వేయించుకోవాలి. స్క్రీన్ గార్డ్ వేయించుకుంటే స్క్రీన్ గార్డ్ బాక్స్లో అయితే రాదు, మిగతా అవన్నీ బాక్స్లో వస్తున్నాయి. అండ్ ఇంకొక స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే బాక్స్ చాలా బాగుంటుంది. స్మెల్ ఒకసారి ఫోన్ కొంటే మీరు బాక్స్ ఒకసారి స్మెల్ చేసి చూడండి. లోపల బాక్స్ ఓపెన్ చేసి చాలా మంచి స్మెల్ అయితే బాక్స్ నుంచి వస్తుంది. అండ్ ప్యాకింగ్ కూడా ఎక్కువ ఫ్రెండ్లీ ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్. ఈ ఫోన్ మీరు ఎవరికైనా ఇవ్వండి, ఈ ఫోన్ మీకు 21,000 రూపాయలు ఫస్ట్ సేల్లో కొన్నవాళ్ళు 21,000 రూపాయలు కొన్నా అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే అంత ప్రీమియం అనిపిస్తుంది. ఫోన్ చేతిలో పడుకున్నప్పుడు చాలా ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫోన్. జస్ట్ ఇది మీకు 175 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. స్లిమ్ ఉంటుంది. జస్ట్ 7.9 mm థిన్ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మీకు ఫోన్ పట్టుకున్నప్పుడు అయితే మాత్రం చేతిలో చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ సైడ్స్ మాత్రం ఇది బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సైడ్స్ మీకు ప్లాస్టికే ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ తక్కువ కాబట్టి సైడ్ అల్యూమినియం ఇట్లాంటి మనం ఎక్స్పోర్ట్ చేయలేము ఆ ప్రైస్లో. బ్యాక్ సైడ్ వెగాన్ లెదర్, ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఇంకొకటి ఆ ప్రైస్లో ఎవరు ఆఫర్ చేయని ఒక ఫీచర్ ఈ ఫోన్లో అయితే ఉంది. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. 1.5 మీటర్ లోతులో ఇది 30 మినిట్స్ వరకు వాటర్లో సర్వే అవ్వగలదు. డీప్ వాటర్లో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ అయితే వస్తుంది. ఆ ప్రైస్లో మీకు ఏ ఫోన్ ఈ ఫీచర్ అయితే తీసుకురాలేదు. ఈ ఫోన్లో ఆ ఫీచర్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి బాగా అనిపించింది నాకు డిస్ప్లే చాలా బాగుంది. డిస్ప్లే మీకు చాలా వైబ్రెంట్ ఉంటుంది. కళ్ళకు చూడడానికి 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్రైటెస్ట్ డిస్ప్లే ఇది. ఈవెన్ సన్లైట్లో కూడా మీకు డిస్ప్లే క్వాలిటీ బాగుంది. కళ్ళకి మీకు బ్రైట్గానే కనిపిస్తుంది. చాలా వైబ్రెంట్గా ఉంది డిస్ప్లే. మీకు నచ్చుతుంది ఖచ్చితంగా డిస్ప్లే. మీరు ఒకవేళ ఫోన్ కొంటే ఇంప్రెస్ చేస్తుంది మిమ్మల్ని. కాకపోతే డిస్ప్లే ఒక ఫీచర్ అయితే లేదు, అది నేను కామెంట్ సెక్షన్లో చెప్తాను. నెక్స్ట్ ఇంకా సౌండ్ విషయంలో మాత్రం డిసప్పాయింట్ చేయదు. ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు. అన్ని ఫోన్స్లో ఇప్పుడు వచ్చే వాటిలో ఉండట్లేదు. అయిపోతే నేను కానని చెప్పను. మిగతా అవన్నీ ఉన్నాయి దీనిలో. మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి దీనిలో. హైరెజ్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది, అండ్ స్పేషల్ ఆడియో కూడా ఉంటుంది. స్పేషల్ ఆడియో సపోర్టెడ్ ఇయర్ ఫోన్స్ మీ దగ్గర ఉంటే మాత్రం 360 డిగ్రీ ఆడియో మీరు ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళు రీసెంట్గా రిలీజ్ చేశారు మోటోరోలా కూడా స్పేషల్ ఆడియోతో. 7,000-8,000లో మీకు దొరుకుతుంది. ఒకవేళ మీరు TWS చూస్తుంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి స్పెషల్ ఆడియో సపోర్టెడ్ ఇయర్ ఫోన్స్ TWS. ఒకవేళ అవి ఉంటే మాత్రం అది కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫోన్లో. సౌండ్ పరంగా మాత్రం డిసప్పాయింట్ చేయదు, బాగుంటుంది సౌండ్ దీనిలో. నెక్స్ట్ ఇంకా UI గురించి మాట్లాడుకుంటే మోటోరోలా UI మీకు క్లీన్ ఉంటుంది. మీకు ఎక్కడ బ్లోట్వేర్ ఉండదు. ఒక్క యాపే ఉంది, లింక్డ్ఇన్ యాప్ ఒక్కడే కనిపించింది. మిగతా ఏవి ప్రీ ఇన్స్టాల్ అయితే మనకి ఆ చెత్త అయితే ఏమి ఉండదు. నీట్గా ఉంటుంది UI. ఇది కస్టమ్ UI కాదు కాబట్టి మోటోరోలా UI అంత కస్టమైజేషన్ చేయరు వీళ్ళు. కాల్ రికార్డింగ్ ఉండదు, మీకు యాప్ లాక్ చేసుకోవడం, ఇట్లాంటి ఫీచర్స్ డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవడం, ఇట్లాంటి కస్టమ్ యూఐలో ఏదైతే ఫీచర్స్ మీరు యూస్ చేస్తుంటారో అవన్నీ ఈ ఫోన్లో అయితే మీకు ఉండవు. కానీ UI మాత్రం చాలా నీట్గా అనిపిస్తుంది యూస్ చేస్తున్నప్పుడు. ఒకవేళ మీరు క్లీన్ UI ఇష్టపడే వాళ్ళైతే ఇది సెట్ అవుతుంది. మీకు ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే కస్టమ్ UIకి వెళ్ళిపోండి. ఇట్లా మీకు ఎక్కువ ఫీచర్స్ అయితే ఉండవు. అండ్ దీనిలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. మోటోరోలా రెడీ ఫర్ ఇట్లాంటివన్నీ నేను అన్బాక్సింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ చెప్పదలుచుకో టైం వేస్ట్ చేసి తెలుసుకోవాలా. UIకి సంబంధించి ఎక్కువ ఫీచర్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా చూడండి. అప్డేట్ విషయానికి వస్తే 3 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే మోటోరోలా అప్డేట్స్లో కొద్దిగా స్లో ఉంటుంది. ఇది కొద్దిగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్డేట్స్ మాత్రం వీళ్ళు గ్యారంటీ ఇచ్చింది మాత్రం గుడ్. 3+4 మీకు దీనిలో అప్డేట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్. మీకు 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఇదిగో మీకు జనరల్ యూస్కి ఆ ప్రైస్కి 21,000 రూపాయలు అంటే ఇది వస్తుంది. ఆఫర్తో కలుపుకొని చెప్తున్నా 23,000 రూపాయలకైనా కానీ 7S Gen 2 మీకు చాలా మంచి ప్రాసెసర్. సో అదొక ప్లస్ పాయింట్ దీనికి. అండ్ దీనిలో కాల్ క్వాలిటీ కూడా బాగుంది. సిగ్నల్ రిసెప్షన్ విషయానికి వస్తే ఒక పాయింట్ తక్కువ వస్తుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. కాల్ క్వాలిటీ మాత్రం ఎక్కడ
ప్రాబ్లమ్ అయితే లేదు. సిగ్నల్ మనకు తక్కువ చూపించినా గానీ కొంచెం మీకు బానే ఉంది. మీకు యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడ మనకి ప్రాబ్లమ్ అయితే అనిపియలేదు. అండ్ ఇంకొకటి దీనిలో మీకు ఎన్ఎఫ్‌సి కూడా ఉంటది. సో, ఇదొక ప్లస్ పాయింట్. IP68తో పాటు ఎన్ఎఫ్‌సి కూడా దీనిలో అయితే ఉంటది. ఇవన్నీ పాజిటివ్స్ ఈ ఫోన్‌కి ఒక ప్లస్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ నెగెటివ్ సైడ్‌కొద్దాం. సో, దీనిలో ఇన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఏవి బాగా అనిపియలేదు దాని గురించి మనం మాట్లాడదాం. కెమెరా డిపార్ట్‌మెంట్‌ని పక్కకు పెట్టేస్తాను. ఎందుకంటే కెమెరాలో మెయిన్ దీంతో కంపేర్ చేద్దాం అని చెప్పేసి నేను తర్వాత మాట్లాడతా కెమెరా గురించి. అది పాజిటివా, నెగెటివా మీకు లాస్ట్‌లో చెప్తాను. కొద్దిగా సస్పెన్స్ ఉండాలి కదా! కాన్స్ విషయానికొస్తే మాత్రం ఫస్ట్ ఈ కలర్ అయితే తీసుకోవద్దు. ఈ కలర్ వచ్చేసరికి లైట్ కలర్. ఇది చాలా మరకలైతే అంటుతున్నాయి దీనికి. దీనిలో హాట్ పింక్ అని ఒక కలర్ ఉంటది. రాణి కలర్ లాగా ఉంటది తెలుగులో చెప్పాలంటే. సో, అది మీరు తీసుకుంటే కొద్దిగా మరకలైతే కనిపించవు. ఇది మరి మాసిపోయినట్టుగా అనిపిస్తుంది ఫోన్. దీనిలో ప్లాస్టిక్ బ్యాగ్‌తో కూడా ఒక ఫోన్ అయితే వస్తది. అది ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకోవడం అనవసరం. చూడడానికి వెగాన్ లెదరే మీకు బాగా లుకింగ్ కొడతది. హాట్ పింక్ బాగా అనిపిస్తుంది నాకు కలర్ విషయంలో. అది చెక్ చేయండి ఒకవేళ మీరు అది తీసుకునే ఉద్దేశం ఉంటే. అండ్ మెయిన్ మైనస్ విషయానికొస్తే మాత్రం దీనిలో మనకి ఓవర్ హీటింగ్ అని చెప్పలేం. ఎందుకంటే నేను టెంపరేచర్ రిజిస్టర్ అయింది 44.2 ఆ రేంజ్‌లోనే ఉంది. 45 లోపే ఉంది. కాకపోతే హీట్ డిస్ట్రిబ్యూషన్ అంత బాలేదు. అంటే మీరు గేమ్ ఆడుతున్నారనుకోండి, ఓ 15 నిమిషాలు బానే రన్ చేస్తది. ఎక్స్టెండెడ్ ఆడారనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ పైన ఆడుతున్నప్పుడు ఇది గేమ్ అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయగలదు. ఎందుకంటే మంచి ప్రాసెసర్ ఇది. స్మూత్ అండ్ ఎక్స్‌ట్రీమ్, HDR ఎక్స్‌ట్రీమ్, BGMI చెప్తున్నా నేను. అల్ట్రా హెచ్‌డి అన్ని గ్రాఫిక్స్‌లో హ్యాండిల్ చేయగలదు. కాకపోతే ఇష్యూ ఏందంటే ఈ ఫోన్ మీకు 15 నిమిషాలు ఆడిన తర్వాత ఫోన్ ఈ స్క్రీన్ ఉంది కదా! బ్యాక్ ఏం అంత హీట్ అనిపించట్లేదు. బ్యాక్ 41, 42 ఉంది గానీ ఫ్రంట్ మాత్రం ఈ 44 అట్లా వెళ్ళిపోతుంది. చాలా హీట్ అయిపోతుంది. అక్కడ మీకు తర్వాత లాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తూ ఉంటారు. సో, మీకు ఏదైతే హీట్ జనరేట్ అవుతుందో సో, దాన్ని సరిగ్గా అది హీట్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా అయితే లేదు. దాన్ని బయటికి పంపియడం గానీ, కూల్ చేయడం గానీ, సో, CPU థ్రాట్లింగ్ అయితే అవుతుంది. సో, ఇదొక్కటి నోటీస్ చేస్తాను. మీరు ఎక్కువ గేమ్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా 30 మినిట్స్ పైన ఆడితే మాత్రం లాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్కువ నోటీస్ చేస్తారు ఈ ఫోన్‌లో. అండ్ దాంతో పాటు కెమెరా యాప్ మీరు ఎక్కువ యూజ్ చేసినా గానీ ఫోన్ తొందరగా హీట్ అయితది. అండ్ ఫోన్ హీట్ అయిందనుకోండి 15 నిమిషాలు కెమెరా యూజ్ చేసిన తర్వాత 4K వీడియో రికార్డింగ్ చేస్తుంటే అవ్వదు. ఆగిపోద్ది ఆటోమేటిక్‌గా. కెమెరా చాలా లాగ్ అయిపోతది. షట్టర్ బటన్ కూడా చాలా స్లో అయిపోద్ది. చాలా లాగ్ అయిపోద్ది కెమెరా UI మొత్తం. అండ్ కెమెరా ఒక్కసారి క్లోజ్ కూడా అయిపోతది ఎక్కువ హీట్ అయితే. సో, ఇట్లా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. కొద్దిగా హీట్ అయినప్పుడు ఫోన్‌లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఫేస్ చేస్తారు. సో, అది ఎక్స్టెండెడ్ చెప్తున్నా. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు యూజ్ చేస్తే ఏం కాదు గానీ, ఒక 15, 20, 30 నిమిషాలు పైకెళ్తే మాత్రం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు దీనిలో ఫేస్ చేస్తారు. ఇది టెంపరేచర్ ఎక్కువైనప్పుడు చెప్తున్నా నేను. లైక్ మీరు బయటికెళ్ళినప్పుడు ఇప్పుడు సమ్మర్ ఉంది. సమ్మర్‌లో ఖచ్చితంగా అన్ని ఫోన్‌లు హీట్ అయితాయి. ఇది కొద్దిగా మీకు హీట్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పా ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. గేమ్స్ లాగ్ అయిపోవడం, కెమెరా యాప్ పని చేయకపోవడం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో, అయి ఉన్నాయి. అండ్ మీరు ఒకవేళ ఏసీల్లో వాడేవాళ్ళైతే మాత్రం ఇట్లాంటి ఇప్పుడు చెప్పాను కదా! అయన్నీ మీకు ఏమి వర్తించవు. ఎందుకంటే ఫోన్ ఎప్పుడు కూల్‌గా ఉంటది కాబట్టి అట్లాంటివన్నీ మీకేం కావు. బయటికెళ్ళినప్పుడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫేస్ చేస్తారు. ఇంకో డిస్‌ప్లేలో ప్రాబ్లమ్ ఉందని చెప్పా కదా! డిస్‌ప్లేలో ఒక ఫీచర్ ఇవ్వలేదు వీళ్ళు. అదొకటి ఇస్తే బాగుండేది. HDR సపోర్ట్ అయితే డిస్‌ప్లేకి ఇవ్వలేదు. నెట్‌ఫ్లిక్స్ కూడా HDRలో మీరు చూడలేరు. నార్మల్ HD క్వాలిటీలో చూడొచ్చు. L1 సపోర్ట్ అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు కానీ HDR కంటెంట్ అయితే దీనిలో చూడలేరు. డాల్బీ విజన్ కూడా దీనిలో అయితే ఏమి లేదు. అది నేను కంపల్సరీ ఇవ్వాలని చెప్పట్లేదు. డాల్బీ విజన్ HDR ఇస్తే బాగుండేది. నెక్స్ట్ దీనిలో మీకు ఎక్స్పాన్షన్ స్లాట్ ఉండదు. మీరు ఏదైతే సిమ్ స్లాట్ ఉందో డ్యూయల్ సిమ్ పెట్టుకోవడమే. ఎక్స్పాన్షన్ లేదు. బేస్ మోడల్ 128 జీబీతోనే వస్తుంది. సో, ఇది కొద్దిగా ఎక్కువ మీరు స్టోరేజ్ యూజ్ చేసేవాళ్ళైతే మాత్రం బేస్ మోడల్ కొద్దిగా ఇబ్బంది క్రియేట్ అవ్వచ్చు. 256 జీబీకి వెళ్ళడం బెటర్ మీరు. సో, దీనిలో అదొకటి హైబ్రిడ్ స్లాట్ ఇస్తే బాగుండు అనిపించింది. బేస్ మోడల్ లేకపోతే ఒక 256 ఇస్తే బాగుండు అనిపించింది. రెండిట్లో ఏది చేసినా బెటర్. ఇవి మేజర్‌గా మైనస్ సైడ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్‌లో. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడదాం. బ్యాటరీ దీనిలో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. 35 మినిట్స్‌లో 50% ఛార్జ్ అవుతుంది. గంట 15 నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. మరి సూపర్ ఫాస్ట్‌గా అయితే ఫోన్ ఛార్జ్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు మనకి కొన్ని ఫోన్స్ 40 మినిట్స్, 30 మినిట్స్‌లో కూడా ఛార్జ్ అవుతున్నాయి. ఆ ప్రైస్‌లో వచ్చే ఫోన్స్. వాటితో కంపేర్ చేస్తే కొద్దిగా స్లోగానే ఇది ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ డిశ్చార్జ్ విషయానికొస్తే మాత్రం కొంతమంది యూజర్స్ అయితే ఈ ఫోన్ కొద్దిగా తొందరగా బ్యాటరీ డ్రైన్ అవుతుందని చెప్పేసి కొంతమంది యూజర్స్ రిపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే నా దగ్గర ఉన్న ఫోన్ మాత్రం 7.5 అవర్స్ వరకు బ్యాటరీ అయితే వస్తుంది. మనం మొత్తం చూడొచ్చు టెస్టింగ్ మొత్తం. ఇది వచ్చేసరికి 2 టైమ్స్ టెస్ట్ చేశాను. ఒకసారి కూడా కాదు. 2 టైమ్స్ అదే రిజల్ట్ వచ్చింది. 7 to 7.5 అవర్స్ మధ్యలో మొత్తం బ్యాటరీ అయితే వస్తుంది. ఇది 2 అవర్స్ యూట్యూబ్ వీడియో చూస్తే మీకు 22% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. 3 గంటలు సినిమా చూస్తే 16% డ్రాప్ అవుతుంది. BGMI ఒక గంట ఆడితే 15% డ్రాప్ అవుతుంది. సో, మొత్తం మీకు లిస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దగ్గర 7.5 అవర్స్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు మొబైల్ డేటా మీద యూజ్ చేస్తే 5 అవర్స్ దగ్గర రావచ్చు. 4 to 5 అవర్స్ అయితే వస్తుంది. మ్యాక్సిమం వచ్చేసి ఫుల్ వర్కింగ్‌లో యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఫోన్ ఇట్లా ప్రాబ్లమ్ ఉంటే ఒకసారి రీసెట్ చేయండి. రీసెట్ చేసి ఫోన్‌ని ఒకసారి కంప్లీట్‌గా ఫుల్ ఛార్జ్ చేయండి. ఫోన్ ఎప్పుడైనా కొన్నప్పుడు ఫోన్‌ని కంప్లీట్‌గా ఫుల్ ఛార్జ్ చేయండి బ్యాటరీని. అప్పుడు వాడండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని బ్యాటరీని అసలు ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేయరు.
వాడుతూనే ఉంటారు. కొత్తలో కొన్న ఉత్సాహం అయితే ఉంటుంది. ఫస్ట్ చేయండి, ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత వాడండి. ఒకసారి రీసెట్ చేసి చూడండి ఏమైనా ఈ ప్రాబ్లమ్ ఉంటే మీకు. ఇంకా ఫైనల్‌గా కెమెరా పార్ట్ గురించి మాట్లాడితే కెమెరా పార్ట్ నాకు OnePlus Nord CE4 ఆ ప్రైస్‌లో కొద్దిగా బెటర్ అనిపించింది ఇంతకుముందు ఉన్న ఫోన్స్‌లో. దాంతోనే దీన్ని కంపేర్ చేశాను. మోటరోలా H50 Fuze అంతే. దీన్ని నార్మల్ ఫోటోస్ చూడాలంటే మీరు మన అన్బాక్సింగ్‌లో కూడా కొన్ని దొరుకుతాయి. ఇప్పుడు ఒకటి చూపిస్తాను నేను మీకు. సో ఈ కెమెరాలో స్పెషల్ ఏందంటే దీంతో కంపేర్ చేస్తే కెమెరా ఇది మీకు LYT 600 సెన్సార్, బ్యాక్ సైడ్ 50 మెగా పిక్సెల్ కెమెరా. ఇది వచ్చేసరికి LYT 700 సెన్సార్. ఇది కొద్దిగా మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దీనిలో నాకు బాగా అనిపించింది ఏంటంటే ఫొటోస్ మనకి సోషల్ మీడియా రెడీ వస్తున్నాయి. అంటే మీరు ఫోటో మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా వైబ్రెంట్గా వస్తున్నాయి. సో మీరు ఎడిటింగ్ చేస్తే ఎలా వస్తాయి ఫొటోస్ అట్లయితే దీనిలో వస్తుంది. డైరెక్ట్ మీరు సోషల్ మీడియాలో ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్. అంటే కాకపోతే ఇది మీకు ఒక చోట మైనస్ కూడా అవుతుంది. ఎక్కడైతే మీకు వామ్ లైటింగ్ ఉంటుందో, కొద్దిగా వామ్ లైటింగ్ ఉన్నప్పుడు ఇది ఇంకా ఎక్కువ వామ్గా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూడవచ్చు. ఇక్కడ OnePlus Nord CE4 మీకు న్యాచురల్గా ఉంటే ఫొటోస్ కొద్దిగా వామ్ అనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడంటే కొన్ని సినారియోస్ మీరు సన్ సెట్ అవుతుంది, కొద్దిగా వామ్ అయిపోయింది మొత్తం. అట్లాంటి సిచ్యువేషన్లో దీనిలో మీకు వామ్ అనిపిస్తే ఫొటోస్, అక్కడ బయటికి వెళ్ళారు, ఫంక్షన్స్కి వెళ్ళారు, అక్కడ మీకు కొద్దిగా వామ్ లైటింగ్ ఉంది, అక్కడ ఫొటోస్ తీసినా కానీ మీ ఫేస్ కొద్దిగా వామ్ అయితే ఈ ఫోన్లో వస్తుంది. OnePlus మాత్రం మీకు అట్లాంటి ఇష్యూ లేదు. న్యాచురల్గా వస్తాయి ఫొటోస్ మీకు కలర్స్. ఇది OnePlus దీన్ని కంపేర్ చేసి పక్క మేడ్ చేస్తే ఏంది OnePlus మీకు డల్గా కనిపిస్తుంటాయి ఫొటోస్ అన్నీ, కలర్స్ అన్నీ వాష్అవుట్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి. వాష్అవుట్ అయినట్లు కాదు, ఇదేంటంటే కొద్దిగా కలర్స్ని వైబ్రెంట్గా చేస్తుంది. కలర్స్ మీకు కళ్ళకి బాగా కనిపిస్తున్నాయి అంతే డిఫరెన్స్. న్యాచురల్గా మాత్రం కొద్దిగా OnePlusలో కనిపిస్తున్నాయి కానీ మీకు కలర్స్ అట్లనే ఉంటాయి. డీటెయిల్స్ బాగా నచ్చినాయి నాకు ఈ ఫోన్లో డీటెయిల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈవెన్ రోడ్ చూడండి, ఫోటోలు రోడ్ కానీ, ఈ ఫోటోలో వాటర్ చూడండి, ఈవెన్ విగ్రహం చూడండి, దేవుడి విగ్రహం కూడా ఎంత షార్ప్గా అనిపిస్తుందో. ఈవెన్ లో లైట్లో కూడా ఫొటోస్ మీకు దీనిలో షార్ప్ వస్తున్నాయి. మోటరోలాలో OnePlusతో కంపేర్ చేస్తే అదొకటి నేను నోటీస్ చేశాను. సో ఓవరాల్గా అయితే మాత్రం మోటరోలా H50 Fusion కొద్దిగా సర్ప్రైజ్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం మీకు OnePlus కంటే ఇది బెస్ట్. ఎందుకంటే OnePlus 16 మెగా పిక్సెల్ కెమెరా, ఇది 32 మెగా పిక్సెల్ కెమెరా. దీనిలో డీటెయిల్స్ బెటర్ ఉన్నాయి. అండ్ ఇంకా చూడడానికి ఫొటోస్ మీకు ఫ్రంట్ కెమెరా H50 Fusion కొద్దిగా బెటర్ అనిపిస్తాయి. ఇంకా వీడియో విషయానికి వస్తే దీనిలో ఫ్రంట్ బ్యాక్ 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. OnePlusలో మీకు ఓన్లీ బ్యాకే ఉంటుంది 4K, ఫ్రంట్ మీకు 1080p వరకే ఉంటుంది. వీడియోలో కూడా ఇది మీకు బెటర్ ఉంటుంది మోటరోలా H50 Fusion. ఫ్రంట్ మీకు EAS ఉంటుంది. EAS ఎనేబుల్ చేస్తే కొద్దిగా క్రాప్ అయినట్లు వస్తుంటుంది, కొద్దిగా సాఫ్ట్ వస్తుంది వీడియో. EAF ఆఫ్ చేస్తే మాత్రం కొద్దిగా వైడ్ వెళ్తుంది, షార్ప్ వస్తుంది. శాంపిల్స్ చూడండి, బ్యాక్ కెమెరా శాంపిల్ మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఫ్రంట్ కెమెరా విత్ ఆడియో కూడా చూడండి. ఒకవేళ మీరు వ్లాగ్స్ రికార్డ్ చేయాలనుకుంటే మైక్ ఎలా ఉందో కూడా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇది మోటో H50 Fusion ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. ఎలా అనిపిస్తుంది చూడొచ్చు. నాకైతే కొద్దిగా సాఫ్ట్ అనిపిస్తుంది నేను చూసేటప్పుడు అయితే స్క్రీన్ మీద. తర్వాత దాన్ని చూస్తా సిస్టంలో ఎలా ఉందో. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆడియో క్వాలిటీ కూడా. ఒక మీరు వ్లాగ్స్ ఇట్లాంటి రికార్డ్ చేయాలనుకుంటే ఆడియో ఇలా ఉంటుంది. స్టెబిలైజేషన్ కూడా చూడండి, నడుస్తున్నాను ఎలా ఉందో. ఏఎస్ ఉన్నట్లుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు స్టెబిలైజేషన్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు వీడియో మీకు వైడ్ వస్తుంది ఇందాక దాంతో కంపేర్ చేస్తే. మీకు వైడ్ వీడియో కావాలనుకుంటే స్టెబిలైజేషన్ ఆఫ్ చేయాలి. అండ్ కొద్దిగా షేక్ అయితే ఉంటుంది, మీరు నడిచేటప్పుడు మాత్రం కొద్దిగా వీడియోలో షేక్ అయితే ఉంటుంది. లేదు మీకు షేక్ వద్దు అనుకుంటే స్టెబిలైజేషన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే కొద్దిగా క్రాప్ అవుతుంది, కొద్దిగా మీకు జూమ్ అయినట్లు వస్తుంది, ఇలా వస్తుంది. స్టెబిలైజేషన్ ఆఫ్ చేస్తే కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది వీడియో క్వాలిటీ తర్వాత కంపేర్ చేసేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొకటి వైడ్ యాంగిల్ కెమెరా కూడా దీనిలో 13 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దీనిలో మీకు 8 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా కూడా దీనిలో బెటర్ ఉంటుంది. అండ్ వైడ్ యాంగిల్ నుంచి మ్యాక్రో షాట్స్ కూడా మీరు తీయొచ్చు, మ్యాక్రోలో వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. సో అవి కూడా మీకు బాగా వస్తాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మోటరోలాలో పోర్ట్రేట్ షాట్స్ దీనిలో మీకు 35mm తీయొచ్చు, 50mm కూడా తీయొచ్చు. అది దీనిలో మీకు ఉండదు. అది మీకు దీనిలో సపరేట్గా టెలిఫోటో లెన్స్ ఇట్లాంటివి అయితే ఏం లేవు, కానీ వీళ్ళు సాఫ్ట్వేర్ సహాయంతో 35-50mm ఫోకల్ లెన్స్ తీసుకొని వస్తున్నారు. ఆ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. సో ఓవరాల్ కెమెరా ఇది ఇంప్రెస్ చేసింది. దీంతో కంపేర్ చేస్తే మాత్రం CE4తో మోటరోలా H50 Fusion కొద్దిగా బెటర్ అనిపించింది. అన్ని డిపార్ట్మెంట్స్ కంపేర్ చేసి చెప్తున్నాను. జస్ట్ ఎక్కడైతే మీకు వామ్ కండిషన్స్ ఉంటాయో అక్కడ కొద్దిగా మీకు వామ్ వస్తుంటాయి ఫొటోస్. అంతమించి మిగతా అన్నిట్లో బాగుంటుంది ఫోన్ మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం ఈ ఫోన్ 23,000 రూపాయలకి ఇప్పుడు ఆఫర్లో 21,000 రూపాయలకి అట్లా వస్తుంది, బ్యాంక్ ఆఫర్ కలుపుకొని. ఆ ప్రైస్లో బెస్ట్ ఫోన్ ఇది. నాకు తెలిసి మిగతా ఫోన్స్ ఏవి మనం కంపేర్ చేయలేము. జస్ట్ ఆ హీట్ డిస్ట్రిబ్యూషన్ ఒక్కటి వర్క్ చేస్తే బాగుంటుంది వీళ్ళు. అండ్ CE4తో కంపేర్ చేస్తే CE4లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గేమింగ్ కొద్దిగా బెటర్ ఉంటుంది. దీంతో కంపేర్ చేస్తే మాత్రం కొద్దిగా గేమింగ్ ఇది బెటర్ అని. ఈవెన్ ఫోన్ హీట్ అయినా కానీ మీకు CPU థ్రోట్లింగ్ అవ్వదు. దీనంత ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే CE4లో నేను అసలు నోటీస్ చేయలేదు. అండ్ దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరేజ్ ఇది UFS 3.1తో వస్తుంది. ఇది వచ్చేసరికి UFS 2.2తోనే వస్తుంది. అదొక ఇంకో డిఫరెన్స్ ఉంటుంది.
కొద్దిగా గేమింగ్‌లో కూడా అది మీకు హెల్ప్ అయితది దీనిలో. కానీ గేమింగ్ కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటే 20,000 మధ్యలో 2 ఫోన్స్ ఉన్నాయి. ఇవి మీకు గేమింగ్ ఫోన్స్ అయితే కావు. నేను వాల్యూ ఫర్ మనీ ఆల్ రౌండ్ కేటగిరీ కింద వీటిని పెడతాను. గేమింగ్ ఫోన్స్ మీరు తీసుకోవాలనుకుంటే పోకో X6 Pro ఒకటుంది. రీసెంట్‌గా ఇన్ఫినిక్స్ GT20 Pro వచ్చింది. వాటిని గేమింగ్ కోసమే డిజైన్ చేశారు. అవి మీకు ఇంకా బెటర్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. ఈవెన్ BGMI 90 FPS కూడా హ్యాండిల్ చేయగలవు. ఇవి మీకు నార్మల్ జనరల్ యూస్‌కి ఫోన్స్ కావాలంటే ఇవి చెక్ చేయొచ్చు. సో, ఓవరాల్‌గా ఈ ఫోన్ మీకు చాలా మంచి ఫోన్. జస్ట్ చెప్పా కదా! ఒకటే ఆ హీట్ దగ్గర అదొక్కటి కొద్దిగా వీళ్ళు చేయగలిగితే మాత్రం సూపర్ ఫోన్ ఇది. ఆ ప్రైస్‌కి మనం ఇంతకుమించి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయాలి. IP68 వాటర్ రెసిస్టెంట్ గానీ, NFC గానీ, కర్వ్డ్ డిస్‌ప్లే గానీ, 7S Gen 2 మంచి కెమెరాస్, థమ్స్ అప్. మోటరోలా కొద్దిగా బాగా తెస్తుంది ఫోన్స్. ఇంతకుముందు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 2016, 17 ఆ రేంజ్‌లో చాలా బాగుండే మోటరోలా ఫోన్స్. తర్వాత అంత బాగా లేవు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొద్దిగా లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నా కొద్దిగా బెటర్‌గా తీసుకొని వస్తుంది. ఇప్పుడు కెమెరాస్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ కెమెరాస్ అయితే చాలా దారుణంగా ఉండేవి. ఇప్పుడు కొద్దిగా కెమెరాస్ కూడా ఇంప్రూవ్ చేసి తీసుకొస్తుంది. అండ్ వాల్యూ ఫర్ మనీ చాలా తక్కువ రేట్‌కి ఫోన్స్ తీసుకొని వస్తుంది మంచి ఫీచర్స్ తోటి. ఇది ఓవరాల్‌గా మోటరోలా H50 ఫ్యూజన్ రివ్యూ అయితే. నెక్స్ట్ ఏ ఫోన్ రివ్యూ మన ఛానల్‌లో మీరు చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.